హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారండి? ఈరోజు మనం లలితా సహస్రనామ స్తోత్రములలో 73, 74 స్తోత్రములకు అర్థం తెలుసుకుందామండి. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ మాత్రే నమః. కామ్య కామ కళా రూప కదంబ కుసుమ ప్రియ కళ్యాణి జగతి కంద కరుణారస సాగర. ఓం కామ్యాయై నమః. ముముక్షువులు జ్ఞానం చే కోరునది కావున కామ్య. కృష్ణ పక్ష ద్వాదశ రాత్రి రూపము కలది అమ్మవారు. సృష్టి ఆదియందు పరమేశ్వరుని సృష్టి క్రియోన్ముఖుని చేసిన ప్రథమ సంకల్ప విశేషము కావున కామ్య. కామ్య అనగా కమనీయ, పరమానంద స్వరూప, పరమ ప్రేమస్పద అని ఇంకొక అర్థాలు కూడా ఉన్నాయి. ఓం కామ కళా రూపాయై నమః. కామేశ్వరి, కామేశ్వరుల విలాసమే కళ కావుననే ఆమె కామకళ అని చెప్పబడుచున్నది. అమ్మవారు కామద, కామన, కామిని, కామ్య, కాంత, కామాంగదాయిని, కామాంగనాశిని అనే పేర్లతో కూడా పిలువబడుచున్నది. షోడశ కామ కళలు అవి ఏంటంటే శ్రద్ధ, ప్రీతి, రతి, ధృతి, కీర్తి, మనోభవ, విభవ, మోదిని, ఘోర, మదనోత్పాదక, మద, మోహిని, దీపిని, వశకరి, రంజని, మదన. ఈ కళలు ఉత్తమ స్త్రీలకు క్రమముగా పాద, గుల్ఫ, ఊరు, భగ, నాభి, కుచ, హృదయ, కక్ష, కంఠ, ఓష్ఠ, గండ, నేత్ర, శ్రవణ, హాల, శీర్షములను 15 స్థానములను పొంది ఉండును. 16వదగు మదనాకల సర్వ శరీరగతము. శుక్లపక్షమున వామాంగమున, కృష్ణపక్షమున దక్షిణాంగమున ఉండును. ప్రతి పదాది తిథులంది స్థానములందు ఉంటున్నాం. అందువలన అమ్మవారిని కామకళారూప అంటారు. ఓం కదంబ కుసుమ ప్రియాయై నమః. అమ్మవారికి కదంబ కుసుమాలంటే చాలా ఇష్టం. కదంబ వృక్షమును నీప వృక్షమని, కడిమి చెట్టని, కవిక చెట్టని కూడా పిలుస్తారు. ఇది మేఘ గర్జనమునకు మొగ్గ తొడుగునని, దీని కాయలు ఈతకాయల వలె ఉంటాయట. దీని పువ్వులు గుత్తులు గుత్తులుగా ఉంటాయట. దీని నీడ చల్లగా మనోహరంగా ఉంటుందట. దేవి కదంబ వనవాసిని అగుట వలన కదంబ కుసుమ ప్రియ అగుట సహజమే. లేక కుసుమ కదంబ ప్రియ, కదంబ పూల మాలల యందు ప్రీతి కలదని కూడా చెప్పవచ్చు. ఓం కళ్యాణై నమః. మంగళ స్వరూపం కలదగుట చేత కళ్యాణి. పద్మ పురాణము, దేవీ పురాణములలో మలయాచలమున దేవి కళ్యాణగా పూజింపబడుచున్న మూర్తి కలదని చెప్తున్నాయి. కళ్య శుభాత్మకమైన వాక్కులను, మంగళకరమగు వాక్కులను పలుకున్నది. కళ్యాణమే స్వరూపముగా కలది. సర్వదా సకల కళ్యాణములను సమకూర్చున్నది. కళ్యాణంద స్వరూపిణి. ఓం జగతి కందాయై నమః. జగతి అంటే జగత్తులకు మూలము. కంద అంటే జగత్తునకు సుఖమును ఇచ్చినది. మేఘము వలె అమృత వర్షము వలన లోకములను సంజీవింపజేయినది. జగదుత్పత్తికి కారణమైన మూల ప్రకృతి. బ్రహ్మస్వరూపిణి అమ్మవారు. ఓం కరుణారస సాగరాయై నమః. అమ్మవారు దయారస సముద్ర రూపిణి. అమ్మవారి దయ ఎలాంటిదంటే సముద్రమంత కరుణారసాన్ని తన భక్తులపై చూపిస్తుంది. ఓం కళావత్యై నమః. 64 కళలు కలది శ్రీ లలితాదేవి. శ్రీదేవి 64 విద్యల స్వరూపముగా కలది. మాతృకలకు 10 వర్ణములను దేవతా స్వరూపములు. పూర్ణ గాయత్రి శ్రీ విద్యా పంచదశి విద్య, షోడశాక్షరి విద్యా స్వరూపము శ్రీదేవి. వృద్ధి క్షయరహితమైన జీవకలయగు ఏకాక్షరి విద్యగు కామకళా స్వరూపిణి శ్రీదేవి. షోడశీ కళను శిరోభూషణముగా ధరించినది శ్రీదేవి. బ్రహ్మకళ, చంద్రకళ, సాదాకళ, నిత్యాకళ, మహానైసర్గికీ కళ, షోడశీ కళ పరమేశ్వరి ఈ కళల స్వరూపము. శ్రీ అన కళావతి. అగ్నికళ, సూర్యకళ, చంద్రకళ, బ్రహ్మకళ, విష్ణుకళ, రుద్రకళ, ఈశ్వర కళ,
సదాశివకళ, శక్తికళ, పంచబ్రహ్మకళ, మాతృకా వర్ణ కళాదులన్నిటినీ శ్రీదేవి కలిగి ఉన్నది. వేదాంగ స్మృతి పురాణాదులకు సకల విద్యా కళలను కలిగి ఉన్నది. సకల విధ సర్వకళా సముదాయవతి శ్రీదేవి. ఆజ్ఞాచక్రంన చంద్రకళలు చతుషష్ఠి. భగవత్పాదులు ఈ విషయంను సౌందర్యలహరిలో చెప్పారు. చంద్రునికి షట్త్రింశదుత్తరశతము కళలున్నవి. అయితే ఆజ్ఞాచక్రాంతర చతుషష్ఠి కళలే గ్రాహ్యములు. చతుషష్ఠి విద్యలు, చతుషష్ఠి కళలు 64 కళలు. గీతం, వాదిత్రం, నృత్యం, నాట్యం, చిత్రం, పుస్తక కర్మ, పత్రఛేద్యం, లిపి జ్ఞానం, వచన కౌశలం, వైలక్షణ్యం, మాల్య విధి, గంధయుక్తి, ఆస్వాద్య విధానం, అనురంజన జ్ఞానం, రత్న పరీక్ష, సేవ్యం, ఉపకరణ క్రియ, ఆజీవ జ్ఞానం, తిర్యజ్ఞో నిచికిస్థితం, మాయాకృతం, పాషండ సమయ జ్ఞానం, క్రీడా కౌశలం, సంవాహనం, శరీర సంస్కార కౌశలం, ఆయ ప్రాప్తి, రక్షా విధాన, రూప సంఖ్య, క్రియామార్గ, జీవగ్రహణం, నయజ్ఞానం, చిత్ర విద్య, గూఢరాశి, తులావిధి, క్షిప్రగ్రహణం, అనుప్రాప్తి, లేఖ, వృత్యనుక్రమ, లీలా వ్యాపార మోహనం, గ్రహణదానం, ఉపస్థాన విధి, యుద్ధం, తతం, గతం, స్త్రీ పురుష భావగ్రహణం, స్వరాగ ప్రకాశనం, ప్రత్యంగదలనం, నఖ విచార, దంత విద్య, నీవీశ్రంసనం, గుహ్య స్పర్శనలోమ్య, పరమార్థ కౌశలం, భూషణం, సమానార్థత, ప్రోత్సాహనం, మృదుక్తోథ, ప్రవర్తనం, క్రుద్ధ ప్రసాదనం, సుప్తా పరిత్యాగ, పరమస్వాపవిద, గుహ్యగ్రహ, సాశ్రుపాతనం, రమణస్య వీక్షణం, స్వయం శపథక్రియ, ప్రసిద్ధానుగమనం, పునః పరీక్షణ. ఇవి 64 కళల పేర్లు. కళావతి, కళాలాప, కాంత, కాదంబరి ప్రియ, వరద, వామనయన, వారుణి, మద విహ్వల. ఓం కళాలాపాయై నమః. కళలే ఆలాపము, సంభాషణగా కలది, లేక మంజులమైన ఆలాపము కలది. చతుషష్ఠి కళలు ఆమెకు ఆలాపము. వేద శాస్త్రమయమైన వాణి కలది. అవ్యక్త మధుర ఆలాపము కలది అమ్మవారు. కళావతి యొక్క ఆలాపము కళాలాపమగుట సహజమే. ఓం కాంతాయై నమః. బ్రహ్మావస్థ సిద్ధాంతముగా కలది దేవి బ్రహ్మరూపము. ఎవరి కారణమున బ్రహ్మమునకు అంతముండునో అది కాంత. అత్యంత మనోహర రూపము గలది అమ్మవారు. ఓం కాదంబరి ప్రియాయై నమః. ఉత్తమమైన కళ్ళు కాదంబరి, దాని యందు ప్రీతి కలది శ్రీదేవి. ఓం వరదాయై నమః. బ్రహ్మ విష్ణువాది ఉపాసకులకు వరములనిచ్చినది శ్రీదేవి. శ్రీ శంకర భగవత్పాదులు సౌందర్యలహరి యందు తల్లి ఇతర దేవతల హస్తములచే అభయ వరముద్రలు దాల్చుట, నీవు వానిని ధరింపకుండుట, చూడగా నీ పాదములే అభయమునిచ్చుటకు వాంఛాధికముగా వరములనిచ్చుటకు సమర్థములైనందున నీవు ముద్రలు పూనుట వ్యర్థము అని స్తుతించారు. వరార్థులైన దేవతల కోరికలను తీర్చినది శ్రీదేవి. దేవీ భాగవతమున వరములు కోరు దేవతల కోరికలను పూరించినది కావున వరద అగుచున్నది. శ్రీదేవి కామేశ్వరి అగుట చేత భక్తజనులకు సకల వాంఛితములను ఇచ్చునది. ఇతర దేవతల వలె వరదానము ముద్రాధారణం వలన కాదు, కృపా వీక్షణం వలన అమ్మవారు అన్ని వరాలను అనుగ్రహిస్తూ ఉంటారు. ఓం వామనయనాయై నమః. సుందరమైన నేత్రములను కలది శ్రీదేవి. సుందర కరుణా రసమయ నేత్రములు కలదని అర్థము. ఓం వారుణి మద విహ్వలాయై నమః. వారుణ్యాఖ్య నాడిని జయించువాడు వారుణీమంతుడు. యోగశాస్త్రమున పైకి క్రిందకు అంతటా వ్యాపించిన వరుణ నాడి సర్వగామిని, పూషా దిగ్దేవత.
వారుని వాయుదేవత. వారుని నాడిని జయించుట వలన సహస్రార కమలము నుండి అమృత స్రావమగుట. సుషుమ్న పరాశక్తి సహస్రార కమలగతము కాగా సంవిధానుభవరూప మదోద్రేకము వలన బాహ్య పరిజ్ఞానరహితమైనది. వారుని అమృత మథనోద్భూతము. తత్పాన జన్య మద ఉల్లాసం చేత విహ్వల పరవశ. Bye friends, see you in the next video.